అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్తో చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీకి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్కు టోల్ చెల్లించిన నౌకలను అడ్డుకోవాలని ఆదేశించారు. ఇచ్చిన మాటను ఇరాన్ నిలబెట్టుకోలేదని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. హర్ముజ్ ప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్ను కూడా ధ్వంసం చేస్తామని ప్రకటించారు. చర్చల సమయంలో యురేనియం శుద్ధి, అణు కార్యక్రమాల నిలిపివేతకు ఇరాన్ నిరాకరించింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవటానికి ఒప్పుకోలేదు. తమ అణు కార్యక్రమం శాంతి కోసమేనని ఇరాన్ చెబుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్తో చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా నేవీకి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్కు టోల్ చెల్లించిన నౌకలను అడ్డుకోవాలని ఆదేశించారు. ఇచ్చిన మాటను ఇరాన్ నిలబెట్టుకోలేదని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ చేతిలో అణుశక్తి ఉండటం ప్రపంచానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. హర్ముజ్ ప్రాంతంలో ఇరాన్ ఏర్పాటు చేసిన మైన్స్ను కూడా ధ్వంసం చేస్తామని ప్రకటించారు. చర్చల సమయంలో యురేనియం శుద్ధి, అణు కార్యక్రమాన్ని నిలిపివేతకు ఇరాన్ నిరాకరించింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవటానికి ఒప్పుకోలేదు. తమ అణు కార్యక్రమం శాంతి కోసమేనని ఇరాన్ చెబుతోంది.